ఆళ్లగడ్డ పట్టణంలోని దొమ్మరి కాలనీ దోమల దండుకు నిలయంగా మారడంతో స్థానిక ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. పారిశుద్ధ్యం పనులు చేపట్టడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని దొమ్మరి కాలనీ దోమల దండుకు నిలయంగా మారడంతో స్థానిక ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇది దొమ్మరి కాలనీ కాదు, దోమల కాలనీ బాబోయ్ అంటూ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల దొమ్మరి కాలనీ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో నేడు దోమల కాలనీగా మారింది. అక్కడ ప్రజలు నివాసం ఉండేందుకు బెంబెలెత్తిపోతున్నారు. చీకటైతే నిండిన మురుగు కాలువల నుండి పాములు, తేళ్లు, విషకీటకాల విలేతాండవం చేస్తూ కాలనీలోకి వస్తుండటంతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకొని వెళ్లినా తూతూ మంత్రంగా వచ్చి పైపైన మురుగు తీయడమే తప్ప పూర్తిగా ప్రక్షాళన చేయకపోవడంతో పలువురు కాలనీలోని తమ సొంత ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. వారు బాడుగ ఇళ్లలో నివాసం ఉండాల్సిన దుస్థితి దాపరించింది. కేవలం ఎన్నికల సమయంలో కనిపించే కౌన్సిలర్లు ఎలక్షన్ అయిన తర్వాత తమ సమస్యల గోడును ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానరావడం లేదని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటూ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి దోమరి కాలనీలోని కాలువలను శుభ్రం చేసి అక్కడి ప్రజలకు దోమల కాటు నుండి కాపాడాలని కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాపించే పరిస్థితి ఉందని మురుగు కాలువలను శుభ్రం చేయాలని వేడుకుంటున్నారు. నమస్తే సార్, మా పేరు వచ్చేసి ఆళ్లగడ్డ. మాది మా ఇల్లు వచ్చేసి ఇక్కడ నీళ్లు వాటర్ మాకు చూసే మేమైతే పన్ను కడుతున్నాం. ఈ వాసనకు ఇంటికి తట్టుకోలేక ఇల్లే వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాం. ఇల్లే దాని దెబ్బకు పోయిన సంవత్సరం అయితే ఇంకా వదిలిపెట్టి మాకైతే ఇవ్వలేరు. మా భర్త అయినా చచ్చిపోయినాడు. మేము వచ్చేసి అద్దె ఇంట్లో ఉంటున్నాము. అద్దె కట్టలేక 3,000 అవుతుంది అద్దెగిన. మాకు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అద్దె కట్టుకోనికే సరిపోతుంది. మాకు వచ్చే కూలి పని 200. అద్దె కట్టకాల మేము ఈ సమక్షం మాకు ఇప్పుడు తిడుతుంది. ఇల్లు ఎప్పుడు వేసుకోవాలి మాకు చూసి ఇవ్వలేరు. ఆ ఇల్లు అయితే సంవత్సరం అవుతుంది ఇంకా అట్టే వదిలిపెట్టేసినాము. దాని దెబ్బకు తట్టుకోలేక మాకే రోగాలు వస్తున్నాయి. ఇంకా పట్టించుకునే నాదులేడు వస్తున్నాడు, ఫోటో కొడుతున్నాం అయిపోతుంది మీ సమక్ష. ఓట్లేమో బాగా వేయించుకుంటారు. మా సమక్ష ఎప్పుడు తీరేది? ఎక్కడ మేము పోవాలా? ఏ మున్సిపాలిటీ వచ్చి పట్టించుకుంటున్నారు? ఏ అమ్మ వచ్చి పట్టించుకుంటుంది? ఎట్లా మా సమక్ష మేము ఎట్లా బతకాలా? ఆ సమస్యను మేము బాగుంటేనే కదా మీకు మేము వేసేది ఓటు. మమ్మల్ని మీరు పట్టించుకుంటే మేము ఓట్లేసి ఏం చేయాలా మీకు? అట్లాంటి చిన్న చిన్న నాదరి పిల్లలు ఉండాలి సార్. ఇప్పుడు దొమ్మకాలని లెక్క మార్చాను సార్. ఇదంతా ఈ కాలువ అంతా నిండిపోయింది సార్. పొంగి బయటకు వస్తాను సార్. ఇవన్నీ నీటికి ఆడడం వల్ల దొమ్మలు అన్నీ కీటాలు అన్నీ బయటకు వస్తాయి సార్. దుమ్మకాలని లెక్క మార్చాను సార్. అది ఆదర్శకాలం అనేది ఆదర్శకాలని ఊరం చేసాను సార్. అది ఈ కాలనీ పేరు వచ్చేసి ఫస్ట్ ఆదర్శ అభ్యుదయ కాలనీ సార్. ఈయన వచ్చేసి దొమ్మకాలని చేశాను సార్. దుమ్మకాలని వచ్చేసి దుమ్మకాలని నేర్పిస్తారు ఇప్పుడు. ఇది అంతా పరిశీలించిన తర్వాత మీరు ఏమైనా రాత్రి అయితే సార్ పాములు వస్తాయి, క్రిమి కీటకాలన్నీ దోమలు ఎక్కువైపోయినాయి. మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా కానీ పట్టించుకుంటున్నారు. ఇంకొచ్చేసి మళ్ళీ పన్ను కట్టించుంటారు సార్. పన్నులు ఏమైనా ఇంటిలో చేపిస్తుంటారు సార్. పన్ను కట్టాల్సిందంటారు సార్. అది హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.